భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. మీ ముందు నిల్చుని ఆయన వాక్యమును ప్రకటించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అని బట్టి దేవుడు స్తుతిస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చిన పెద్దలు పాస్టర్ యోహన్ గారికి, అలాగే బైబుల్ టీచర్ పాస్టర్ తిమోతన్ గారికి, అలాగే పాస్టర్ జాన్మార్క్ గారికి, అలాగే వెస్లీ అన్నకు, చేరి వచ్చిన మీకందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం సారీ 8వ వచనం నుంచి 24వ వచనం వరకు ఈరోజు మనము చూడబోతున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 24వ వచనం వరకు. బైబిల్ ఉన్నవారు మీరు తీసి ఒక్కసారి చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. 8వ వచనం నుంచి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కుకొనగా దేవుడైన యెహోవా మనసు బాగా లోపలికి వెళ్ళిపోయింది, జలుబు చేసి క్షమించండి. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు కాయలను పెంచి వారికి తొడిగించెను. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపించాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. ఈ వాక్య భాగము మీరు చదివినప్పుడు
యేసు క్రీస్తు గురించి కొన్ని సత్యాలు ఈ వాక్య భాగంలో మనము తెలుసుకోవచ్చు. పండితులు లేదా మీరు చదివినప్పటికీ ఈ అధ్యాయంలో 3వ అధ్యాయం 15వ వచనము మొదటి సువార్త వచనం అని బైబిల్ పండితులు చెప్తారు. వాస్తవానికి దేవుడు మొదటి సువార్తను ఆదికాండం 3వ అధ్యాయంలోనే రాసి ఉంచాడు. సువార్త మనం ఎక్కడ చదువుతామండి? మత్తయి సువార్తలో అనుకుంటాం మనం. కానీ మీరు ఆదికాండం చదివినప్పుడు మొదటి సువార్తను దేవాతి దేవుడే ప్రకటించాడు. అయితే ఈరోజు మీతో నేను పంచుకోవాల్సిన అంశం ఏమిటంటే పాపము యొక్క పర్యవసానములు. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరు మీ గుండె మీద చేసుకుని ఇలా చెప్తారు, నేను ఏ పాపమూ చేయలేదు, నేను ఎల్లప్పుడూ నీతి క్రియలు చేసిన వాడను, నాలో ఏ తప్పిదము లేదని ఎవరు చెప్పగలరు? ఎవరైనా ఉన్నట్లయితే మీరు దయచేసి మీ బైబిల్ పట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చెప్పే సత్యము మీకు అవసరం లేదు. ఈ సత్యము ఎవరికి కావాలంటే ఎవరైతే పాపి అని గుర్తిస్తారో, నేను మంచివాడిని కాదు అని గుర్తిస్తారో అలాంటి వారికి ఈ వాక్యము అర్థమవుతుంది. అయితే దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన తరువాత 6 రోజుల్లో సృష్టి మొత్తం కలుగజేశారు. సృష్టి మొత్తం కలుగజేసిన తరువాత 6వ దినాన ఆదామును హవ్వను చేశాడు. చేసిన తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఆ ఆజ్ఞను మీరారు. చాలాసార్లు మీకు తెలుసు, దేవుడు తినొద్దన్న ఫలమును వారు తిన్నారు గనక వారు పాపం చేశారు. అయితే పాపం చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు వర్తమానం. అయితే పాపం చేసిన తర్వాత 8వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అయితే పాపము జరిగిన తర్వాత పాపం యొక్క ఫలితము ఈ వాక్య భాగంలో మనము చాలా స్పష్టంగా చూస్తాం. అయితే ఈరోజు పాపం యొక్క పర్యవసానాలు ఒక 4 ఈ వాక్య భాగంలో నుంచి నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొదటి పర్యవసానము, పాపం యొక్క మొదటి పర్యవసానం ఏమిటి అంటే పాపులు దేవునికి భయపడుట. మీరు చూస్తే 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆ సత్యాన్ని మనము గ్రహిస్తాం. ఎప్పుడైతే దేవుడు వచ్చారో ఏదైనా తోటకి, వెంటనే ఎక్కడున్నారు ఆదాము హవ్వ అంటే వాళ్ళు దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారంటే మనం చూస్తాము 10వ వచనంలో ఆదామే చెప్తూ వస్తారు, భయపడి దాగుకొంటిన నేను. అప్పటి వరకు దేవాతి దేవునితో, దేవుడైన యెహోవాతో వాళ్ళు సహవాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్య భయాలు లేవు. దేవుణ్ణి చూసి భయపడవలసిన అవసరము ఆదాముకు హవ్వకు రాలేదు. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో పాపము వచ్చిందో వెంటనే వాళ్ళు దేవునికి భయపడ్డము ప్రారంభించారు. అప్పటి వరకు కలిసి తిరిగిన ఈ నరులు ఉన్నట్టుండి దేవుణ్ణి చూచి భయపడ్డం మొదలుపెట్టారు. ఇంతకీ వాళ్ళకి భయం ఎప్పుడు మొదలైందో తెలుసండి? మీరు 8వ వచనము మొదటి మాట చల్లపూట అనే మాటను మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ తిమోతన్న ఉన్నారు, ఆయన హిబ్రూ ఎక్స్పర్ట్ అనమాట. ఆ వచనాన్ని, ఆ మాటను ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే చల్లపూట అంటే సాయంత్రము ఏదో చల్లగాలి వస్తూ ఉంది, ఆ టైంలో దేవుడు వచ్చాడు అని అనుకుంటాం. కానీ ఆదిమ భాషలో, మూల భాషలో దాని అర్థము భయంకరమైన వీచే గాలి. ఇదే మాటను ఎక్కడ వాడారంటే మోషే నిర్గమకాండం 10వ అధ్యాయం 19వ వచనంలో తీయొద్దు. అక్కడ మిడతలను తొలగించడానికి దేవుడు బలమైన గాలులను పంపిస్తాడు, మహాగాలులు అనమాట. ఆ గాలులు వచ్చినప్పుడు మిడతలన్నీ వెళ్ళి సముద్రంలో పడిపోతుందన్నమాట. అదే మాటను ఇక్కడ మోషే వాడాడు. అంటే ఏదైనా తోటలోకి ప్రభు వచ్చినప్పుడు ఎలాంటి గాలి వచ్చిందంటే అది భయంకరమైన గాలి మొదట వచ్చింది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు
వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడని వాళ్ళకు అర్థమైపోయింది. అంటే దేవుడు ఇప్పుడు సహవాసం చేయడానికి రాలేదు, కానీ వాళ్ళని తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. అందుకనే ఆదాము హవ్వ భయపడిపోయారు. ఇది ఇప్పటికి కూడా సరిపోతుంది. మనం పాపులమని గుర్తించిన తర్వాత మనలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుందండి లోపల. అంటే మనం తప్పు చేశామనే ఒక ఆలోచన మళ్ళీ మళ్ళీ మనలో కలుగుతూ ఉంది. ఒకవేళ పైకి నటించినా నేను మంచోన్ని, నేను మంచిదాన్ని అని లోకానికి మీరు నటించిన లోపల మనస్సాక్షి మీద దేవుడు ధర్మశాస్త్రం రాశాడు కాబట్టి మీ హృదయం మీకు చెప్తూనే ఉంటుంది, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచిదానివి కాదని, నువ్వు మంచోడివి కాదని. అయితే ఎప్పుడైతే పాపి తను పాపని గుర్తిస్తాడో ఏమవుతుందంటే దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడడు. దేవుడు అక్కడ ఉన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి పారిపోవడానికే ఇష్టపడతాడు, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడడు. మీరు చూసినప్పుడు ఎవరైతే పాపంలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడారనుకోండి, చర్చికి రండి అమ్మా, చర్చికి రండి అయ్యా అంటే, నేను రాను, నువ్వు పో. అర్థమైందండి? నేను రాను, మీరు వెళ్ళండి అని. అంటే పాపి యొక్క స్థితి ఏమిటంటే దేవుని దగ్గర నుంచి పారిపోవడం. మీకు గుర్తుందండి, యేసు ప్రభు ఏమని పిలిచాడు? పాప భారము మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? అందరూ పారిపోతూ ఉన్నారు ఆయన దగ్గర నుంచి. అందరూ ఆయన దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అంటే పాపం యొక్క పర్యవసానము మానవుడు దేవుడికి భయపడతాడు. దేవుని సన్నిధిలోకి రావడానికి మానవుడు అతడు కంఫర్ట్గా ఫీల్ అవ్వడు, భయపడుతూ ఉంటాడు. అదే జరిగింది ఏదోను తోటలో. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న ఈ ఆదాము హవ్వలు సడన్గా దేవుని యొద్ద నుంచి పారిపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, దాక్కుంటూ ఉన్నారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఆదాముకు తెలుసండి, దేవుడు సర్వవ్యాపకుడు. దేవుడు సర్వవ్యాపకుడైతే ఈ ఆదాము హవ్వ చెట్టు కింద దాక్కుంటున్నారు. ఆయన దగ్గర నుంచి తగ్గలరండి. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు, సర్వవ్యాపకుడు. కీర్తనకారుడు 139వ అధ్యాయం 7-12 ఆయన చెప్తూ వస్తాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును అని ఆయన చెప్తాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నీవు అక్కడ ఉంటావు. అయితే పాపం వచ్చిన తర్వాత భయం వచ్చింది. ఆ భయంతో పాటు వారి యొక్క జ్ఞానం వెళ్ళిపోయింది. దేవుని గూర్చిన జ్ఞానము వాళ్ళకి అర్థం కాలేదు, దాక్కున్నారు. చెట్టు కింద దాక్కుంటే దేవుడు రాడు తల్లి, ఖచ్చితంగా వస్తాడు. కానీ భయపడిపోయారు వాళ్ళు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వలేదు. అయితే గొప్ప సంతోషకరమైన వర్తమానం ఏంటో తెలుసా తల్లి? సువార్త ఏందో తెలుసా? మనము పాపులము, ఆదాము వలె మనము కూడా దేవుడి దగ్గర నుంచి పారిపోతున్నాము, భయపడుతూ ఉన్నాం. అయితే అలా భయపడుతున్న మనలను యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసండి? రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది, మీ కొరకు చదువుతున్నా చూడండి. 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అయితే దేవుని దగ్గర నుంచి పారిపోతున్న మనలను దేవునికి మనం శత్రువులము, మన పాపాన్ని బట్టి. అయితే యేసుక్రీస్తు కడపటి ఆదాము, చివరి ఆదాము ఆ బంధాన్ని కలిపాడు. ఒకవేళ మీరు పాపమును బట్టి దేవుని దగ్గర నుంచి పారిపోతూ ఉన్నట్లయితే ఇదిగో యేసుక్రీస్తు నీకు దేవునికి, తండ్రైన దేవునికి నీకు మధ్య నిలబడి సమాధానాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇంకా మనం భయపడవలసిన అవసరము లేదు యేసుక్రీస్తుని బట్టి. అయితే మన పాపపు స్వభావాన్ని బట్టి మనము దేవుని యొద్ద నుంచి పారిపోతూ ఉంటాం, దేవునికి మనము భయపడుతూ ఉంటాం. ఇది మొదటి పర్యవసానం పాపమును బట్టి. రెండవ పర్యవసానం ఏంటో తెలుసు తల్లి? పాపులు తమ పాపముల కొరకు ఇతరులను నిందించుట. పాపులు తమ పాపముల కొరకు ఇతరులను నిందించుట. చూడండి 3వ అధ్యాయం
11వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇలాగుంది. అయితే ఆదాము ఎవరిని నిందిస్తున్నాడు? 12వ వచనంలో ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. అంటే దేవుడొచ్చి ఆదామును అడుగుతుంటే ఆదాము పాపి ఎవరి మీద నెట్టేస్తున్నాడు? ఈ స్త్రీయే. అంటే పాపి ఇతర పాపులను నిందించడం, తను చేసిన పాపానికి ఇతర పాపులను నిందించడం. నేను అతన్ని కొట్టాను, ముక్కు మీద గుద్దాను, ఎందుకంటే అతడు నన్ను తిట్టాడు. అర్థమైందండి? అతడు తిట్టాడు, అది కూడా పాపమే. కానీ అతడు తిట్టాడు కాబట్టి నేను ముక్కు మీద గుద్దాను. అంటే నా పాపానికి కారణము అతడు తిట్టాడు. అర్థమైందండి? మనుషులు పాపులు వారి యొక్క పాపాన్ని గుర్తించరు, కానీ వారి యొక్క పాపానికి కారణము ఇతరులు, వేరే పాపులు అని చెబుతూనే వస్తారు. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఆదాముతోనే ప్రారంభమైంది. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. మీరు చూడండి, భార్యాభర్తలు కొట్టుకుంటా ఉన్నారనుకోండి, ఒకరిపైన ఒకరు నిందలు వేస్తారనమాట. నీ వల్లే, నీ వల్లే, లేదు నీ వల్లే, లేదు నీ వల్లే అని ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. వారి పాపాలు ఇతరుల వల్ల కలిగిందని నిందలు వేస్తారు. అంటే ఇక్కడ ఆదాము హవ్వ పైన నెట్టేశాడు. అక్కడితో ఆగాడండి. మీరు చూడండి 12వ వచనంలో చాలా జాగ్రత్తగా, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. అంటే ఎవరి మీద నెట్టాడు? ఇప్పుడు దేవుడి మీద నెట్టాడు అనమాట. అంటే నీవు నాకు ఆ స్త్రీని ఇవ్వకపోతే నేను ఆ పాపాన్ని చేసేవాడిని కాదు అని. ఆదాములో పాపపు స్థితి, మరీ పాప అయిపోతున్నాడు, ఘోరమైన పాప అయిపోతున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే చివరికి దేవుడి మీద నెట్టేశాడు. దేవా, నువ్వు మాత్రం ఇవ్వకుండా ఉంటే, ఈ స్త్రీని నాకు ఇవ్వకుండా ఉంటే నేను ఈ పాపం చేసేవాడిని కాదు. చాలాసార్లు పాపులు ఇలా మాట్లాడుతుంటారు మానవులు. ఏమని తెలుసా తల్లి? అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతుందా? ఏమని చెప్తారంటే, నేను ఈ పాపం చేశాను, దేవుడు ఆపకుండా ఉండొచ్చు కదా, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయన ఆ కోరిక నాలో పుట్టించకుండా ఉండొచ్చు కదా. అంటే ఆయన నా కోరిక ఆపలేదు కాబట్టి, ఆయన నా ఆవేశాన్ని ఆపలేదు కాబట్టి నేను ఈ పాపాన్ని చేశాను. తప్పెవరిది? ఆయింది. తప్పు ఆయింది. అంటే ఆదాముతో మొదలైంది దేవుడి మీద మన పాపాలు నెట్టేయడం. ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయనలో ఎటువంటి లోపము లేదు. ఆయన పాపాన్ని ప్రోత్సహించడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఒకవేళ మీరు పాపం చేసినప్పుడు మీరు గుర్తించవలసింది, దానికి కర్త, కర్మ, క్రియ మీ పాపపు స్వభావం. మీ పాపపు స్వభావాన్ని బట్టి మీరు పాపం చేశారు. అయితే మానవుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా తల్లి అన్న? అర్థమవుతుందా? మానవుడు ఎల్లప్పుడూ వారి యొక్క పాపాలను ఇతరులపైన నెట్టేస్తూ ఉంటారు. అదే జరుగుతూ ఉంది ఏదేను తోటలో. అక్కడితో ఆగిందండి. సరే, దేవుడు హవ్వను అడిగాడు, స్త్రీని అడిగాడు 13వ వచనంలో. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరి మీద నెట్టిందండి? సర్పం మీద. అంటే ఈ స్త్రీకి, చాలా జాగ్రత్తగా వినండమ్మా, ఈ స్త్రీకి దేవుడి మాట ముఖ్యమా, సర్పం మాట ముఖ్యమా? సర్పం మాట ముఖ్యం. అర్థమైందా? సర్పం వచ్చింది, సాతాను వచ్చాడు, అతను వచ్చి అంటే శోధించాడు, పాపం చేసేలా శోధించాడు. ఎవరి మాట వినాలి తల్లి? నువ్వు హవ్వ ఎవరి మాట వినాలి? దేవుడు చెప్పాడు, నువ్వు నోరు మూసుకుని పో అని చెప్పాలి. అర్థమవుతుంది తల్లి? నువ్వు నోరు మూసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి, నాతో నీకేమి పని అని హవ్వ చెప్పాలి. కానీ హవ్వ పాపం చేసి దేవుడు వచ్చినప్పుడు ఎవరి మీద నెడుతుంది? ఇప్పుడు ఆ సర్పం మీద నెడుతుంది. అంటే ఓవరాల్గా చాలాసార్లు మానవులమైన మనము అపవాది మీద కూడా మన పాపాన్ని నెట్టేస్తాం. సాతాను నన్ను శోధించాడు, సాతాను నాలో దూరాడో లేదో తెలియదు. నువ్వు చేసిన పాపము నీ స్వభావాన్ని బట్టి, నీ స్వభావము పాపపు స్వభావము. నువ్వు మంచిదానివి కాదు,
నువ్వు మంచోడివి కాదు, బయటికి నటించిన ఆ లోపల ఉండే స్వభావము పాపపు స్వభావము. అందుకే మీరు పాపం చేశారు. అయితే పాపి యొక్క ఆ స్వభావం ఏంటో తెలుసా? వారి యొక్క పాపాలను ఇతరులపైకి నెట్టేయడం. 2 విషయాలు చెప్పాను పాపం యొక్క పర్యవసానాలు. మొదటిది, దేవునికి భయపడతాము. రెండవది, మన పాపాలు ఇతరులపైన నెట్టేస్తాము. మూడవది, పాపులపైన దేవుని తీర్పు. పాపులపైన దేవుని శాపము అనొచ్చు, లేదా తీర్పు అని కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆ విషయాన్ని మనము చూస్తాం. అయితే మొదట సర్పము పైన దేవుని తీర్పు. 14వ వచనంలో సర్పంతో దేవుడు అంటాడు, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని సర్పాన్ని శపించాడు. దాని తర్వాత అపవాదికి శాపాన్ని ఇచ్చాడు. అపవాదిని తీర్పు తీర్చాడు 15వ వచనంలో. అదే మొదటి సువార్త. అపవాది గురించి ఆయన శపించేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు దేవాతి దేవుడే సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. 15వ వచనంలో ఏమన్నాడు? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది అని ఉందండి. మీరు పుట్టినోట్లో చూస్తే ఆయన, అర్థమైందండి, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అయితే చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు విమోచకుని రాకడ గురించి, అంటే ఆదాము అవ్వ పాపం చేశారు, వాళ్ళని విడిపించడానికి దేవుడే రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు తీర్పు తీర్చడానికే వచ్చాడు పరిశుద్ధుడు గనక. ఒకవైపు ఆయన పరిశుద్ధుడు, ఒకవైపు ఆయన ప్రేమ గలవాడు, ఒకవైపు ఆయన కృపగలవాడు. దేవుడు మార్పు లేనివాడు తల్లి. ఆయన పరిశుద్ధుడు కనుక తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రేమ గలవాడు, ఆయనలో ఉండే స్వభావము మారదు గనక తీర్పు తీరుస్తూనే ఆయన ప్రేమ గలవాడుగా వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు, ప్రమాణాన్ని చేస్తూ ఉన్నాడు. అంటే సర్పముతో, అపవాదితో మాట్లాడుతూనే అతను దేవుడు యేసు క్రీస్తు యొక్క రాకడను గురించి చెబుతూ ఉన్నాడు. విమోచకుడు వస్తాడు, ఆయన వచ్చి నీ తల మీద కొట్టును. అంటే ఏందంటే అర్థము, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు సాతాను యొక్క తలను పగలగొడతాడు. సాతాను శక్తిమంతుడు. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. మనకంటే సాతాను శక్తిమంతుడు, కానీ దేవుడు సాతాను కంటే చాలా శక్తిమంతుడు, సార్వభౌముడు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే సాతాను తలను పగలగొడతాడు. అంటే అర్థము, సాతాను పైన విజయాన్ని అనుగ్రహిస్తాడు యేసు క్రీస్తు ద్వారా. అంటే కల్వరి శిలువలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు సాతాను యొక్క తలను చితగ్గొట్టాడు. అతని యొక్క శక్తి మొత్తము హీనపరిచాడనమాట. ఒక దైవ సేవకుడు ఇలా అంటాడు, ఒక పాస్టర్, ఆయన ఏమంటారంటే సాతాను గర్జించు సింహము వలె తిరుగుచూ ఉన్నాడు, ఎవరిని మింగాలని తిరుగుచూ ఉన్నాడు. అయితే అతనికి పళ్ళు లేవు, సింహానికి పొల్లు మొత్తము ఊడిపోయింది అంటాడు ఒక భక్తుడు. అంటే అర్థం ఏంటి? సింహం వలె గర్జిస్తూ తిరుగుతున్నా, ఎవరిని మింగాలని తిరుగుతున్నా అతనికి పళ్ళు లేదు కనుక ఏమీ చేయలేడు. అది ఎవరు చేశారు? ప్రభు అయిన యేసు క్రీస్తు. కల్వరి శిలువలో సాతాను యొక్క పళ్ళు మొత్తం ఊడబెరికాడు, అతని యొక్క శక్తిని నలగొట్టాడు, శక్తిహీనుని చేశాడు. ఇది ఎక్కడ ప్రామిస్ చేశాడు అండి? ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. యేసు ప్రభు సడన్గా పుట్టలేదండి బెత్లెహేంలో. ఏదో మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనంలో సడన్గా యేసు ప్రభు పుట్టలేదు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు వాగ్దానం చేశాడు ఆయన వస్తాడు అని. ఎందుకో తెలుసా? పాపులమైన మనలను విమోచించడానికి. అయితే ఇంకో మాట ఉంది అక్కడ, ఇంకో మాట, నీవు ఆయన మడిమ మీద కొట్టుదువు. దాని అర్థం ఏమిటంటే అర్థమయ్యే భాషలో సాతాను యేసు క్రీస్తు భూమి మీద జీవించినప్పుడు ఆయన శ్రమల గుండా వెళ్ళేలా చేస్తాడు. యూదా ఇస్కరియోతును ఎవరు పట్టుకున్నారండి?
ఎవరి కంట్రోల్లో ఉన్నాడు యూదా? సాతాను కంట్రోల్లో ఉన్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు శ్రమల గుండా వెళ్ళడానికి సాతాన్ని దేవుడు సాధనంగా వాడుకున్నాడు. సాతాను కూడా ఒక క్రియ చేస్తాడు, అది యేసుక్రీస్తు శ్రమల గుండా వెళ్ళడానికి. అయితే యేసుక్రీస్తు యొక్క విజయము చాలా గొప్పది. ఇది సాతానుపై దేవుని యొక్క తీర్పు. కానీ చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రజలారు వినండి, మన సాతానికి భయపడవలసిన అవసరము లేదు. ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు కానీ అతను విశ్వాసులను ఏమీ చేయలేడు. చివరికి యేసుక్రీస్తు అతన్ని అగ్నిగుండంలోకి పంపిస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చివరిగా అతనికి శిక్ష వేస్తాడు. అతన్ని అగ్నిగుండంలోకి పంపించి చివరిగా అతని యొక్క పనిని ముగిస్తాడు. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంప్లికేషన్ ఏంటో తెలుసా తల్లి? మనం సాతానికి భయపడవలసిన అవసరము లేదు. చాలాసార్లు మరి ముఖ్యంగా పల్లెటూరులో, విలేజెస్లో ఈ భయం ఎక్కువ. దారిలో పోతా ఉన్నాం అనుకోండి, ఎక్కడొచ్చి పట్టుకుంటాడా వెనకని భయం. అంటే బాత్రూమ్ కూడా, పాస్కి కూడా మనం భయపడతానే పోతాం. లైట్ లేదనుకో, అమ్మ లైట్ వేయి అంటారు. ఎందుకు? సాతాను వచ్చి పట్టుకుంటాడని. అమ్మ అర్థం చేసుకోండి, సాతాను ఉన్నాడు, అతన్ని ఎవరు బంధించలేరు, యేసు ప్రభు తప్ప. కొంతమంది ఉన్నారు బంధించేస్తామని, ఏయ్ డూమ్ డామ్ అంటారనమాట. వాళ్ళేం సాతాన్ని బంధించలేరు. సాతాను ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, కానీ మనల్ని ఏమీ చేయలేడు. యేసు ప్రభువు సాతాను కంటే శక్తిమంతుడు. ఒకవేళ అర్థమయ్యేటట్టు చెప్తా, చాలాసార్లు వినే ఉంటారు సేవకుల ద్వారా. ఒకవేళ మీరు సాతానుకు భయపడ్డారనుకోండి, యేసు ప్రభువుని చిన్న చూపు చూస్తున్నట్టు మీరు. అంటే ఇక్కడ ఎవరు గొప్ప చెప్పండి? యేసు ప్రభు గొప్ప కాదు, సాతానే భయంకరమైన వాడు అనమాట. అంటే మనం భయపడాల్సింది సాతాను కంటే భయంకరమైన దేవుడికి, యేసు ప్రభువుకు మనం భయపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడ కొడతాడండి? తల మీద కొడతాడు. ఎవరు డేంజర్ చెప్పండి? కాళ్ళ మీద కొట్టేవాడు డేంజరా, తల మీద కొట్టేవాడు డేంజరా? మీరు కర్ర తీసుకుని కాళ్ళ మీద కొట్టండి, ఆ వ్యక్తి హ్యాపీగా, అంటే తక్కువ దెబ్బలతో బయటపడతాడు. అదే కర్ర తీసుకుని నెత్తి మీద కొట్టండి, ఇంకా లేవడు, చచ్చిపోతాడు అనమాట. అంటే అర్థమైందా? యేసుక్రీస్తు బలవంతుడు. ఆ విషయాన్ని ఆది కాండంలోనే దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చాడు. కానీ భయపడొద్దండి, యేసు ప్రభువు ఆయన కంటే గొప్పవాడు, ఆయన మనతో ఉన్నవాడు. అయితే ఇది సాతానుపై దేవుని తీర్పు. మూడవది చూడండి, స్త్రీపై దేవుని తీర్పు. 16వ వచనంలో మనం చూస్తాం స్త్రీపై దేవుని తీర్పు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో నీ పిల్లలను కందువు. నేను ఇక్కడ కొంతమంది తల్లులను చూస్తూ ఉన్నాను. అయితే ఆ వేదన, ఆ ప్రసవ వేదన మీకు బాగా తెలుసు. నాకు 2 పిల్లలండి. మొదటి పాప రేయ, అప్పుడు ఆమె సి సెక్షన్ అనమాట. రెండవసారి నార్మల్ డెలివరీ అయ్యింది మా భార్యకు. అంటే గోవాలో అవుతుందిలేండి, ఇక్కడ అవ్వదు. మొదటి సి సెక్షన్ అంటే రెండవది సి సెక్షన్ పడాల్సిందే. అక్కడ ట్రై చేస్తారు. దేవుని కృపను బట్టి నార్మల్ డెలివరీ అయ్యింది. ఫీబీ అనమాట రెండో పాప పేరు. నేను అడిగాను, అంటే చాలా నొప్పి అంట కదా, కొంచెం చెప్పు అని అడిగితే మా ఆవిడ చెప్పింది, అంటే ఆ కనేటప్పుడు వెనక ఉన్న వెన్నుముక, ఈ వెన్నుముక ఇరిగిపోద్దంటండి. అంటే మీకు చెప్పాలి, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, మీకు అర్థం అవ్వాలన్నమాట. అంటే ఈ వెన్నుముక ఇరిగినట్టు అయిపోద్ది. ఇరిగిపోయిందా అని భయమేసిందంట, కానీ ఇరగలేదు. అంటే దేవుడు ఎందుకు ఆ నొప్పి వచ్చిందంటే పాపాన్ని బట్టి వచ్చింది. పాపం జరిగింది కాబట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చాడు. ఆ మహాతల్లి చేసిన పాపానికి ఆమెను కన్నా ఆ స్త్రీలందరూ దాని గుండా వెళ్ళవలసిందే. చాలామందికి అర్థం కాదు ఎందుకు నొప్పి వచ్చింది కనేటప్పుడు అంటే దేవుడు తీర్పు తీర్చాడు. మరి వదిలేయచ్చు కదా, ఎందుకు ఆయన అలాగా నొప్పి, భయంకరమైన నొప్పి పడి కనేలా చేశాడంటే పాపము అంత భయంకరమైనది. అంటే ఆమె చేసిన పాపానికి అంతమంది పాపులందరూ ఆ నొప్పి గుండా వెళ్ళవలసిందే. అంటే మనము పాపాన్ని తేలిగ్గా తీసుకుంటాం. మీకు అర్థమయ్యేది చెప్తా చూడండి, మన పాపాన్ని తేలిగ్గా తీసుకుంటాం. దేవుడు అలా కాదండి, దేవుడు అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నా, మీరంటే పడదనుకోండి, కత్తి తీసుకుని పొడిచిన,
కత్తి తీసుకుని పొడిచిన తర్వాత పోలీసులు వచ్చారు, నన్ను పట్టుకున్నారు. నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నాకు తిమోతి అన్న తెలుసు, యోహాన్ గారు తెలుసు, మార్క్ అన్న తెలుసు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీధర్ అన్న పెద్ద వాళ్ళు తెలుసు అనుకోండి. వాళ్ళకు ఫోన్ చేశాను, వాళ్ళందరూ వచ్చారు. నాకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు. చేతిలో పెట్టిన తర్వాత 1,00,000 రూపాయలు నేను ఎస్ఐకి ఇచ్చేశాను. అప్పుడు ఎస్ఐ ఏం చేశాడంటే నన్ను వదిలేశాడు. అప్పుడు మీరు చాలా మంచి ఎస్ఐ కదా అంటారండి. ఎందుకన్నారు? క్షమించాడు కదా తల్లి, నన్ను వదిలేశాడు కదా, మర్డర్ చేసిన నన్ను వదిలేశాడు ఎస్ఐ అంటే మంచోడు కదా. ఒప్పుకుంటారు తల్లి? మీరు ధర్నాలు చేస్తారు. ఈ వ్యక్తి నరహత్య చేసి చంపేసి పబ్లిక్లో డబ్బులున్నాయని డబ్బులు ఇచ్చి చివరికి ఎస్ఐ కూడా మారిపోయాడు, అన్యాయము, డౌన్ 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 అని ఇక్కడ బయటకు వచ్చేసి అందరూ గోల చేస్తారు. ఎందుకంటే ఆ ఎస్ఐ న్యాయంగా లేడు, న్యాయంగా ఆ వ్యక్తి తీర్పు తీర్చడం లేదు, ఇన్వెస్టిగేషన్ చేయడం లేదని అలా మీరు అంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన తీర్పు తీర్చకూడదు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎప్పుడు క్షమిస్తూనే ఉండాలి. ఎందుకు మనకి ఈ నొప్పి, ఎందుకు మనకి ఈ బాధ, ఎందుకు ఈ స్త్రీ ప్రసవ వేదన పడాలంటే ఈ పాపి పాపం చేసింది కనుక, ఆ స్త్రీ పాపం చేసింది కనుక, ఈ దేవుడు పరిశుద్ధుడు కనుక, పాపాన్ని చూడనట్టుగా ఉండడు కనుక, న్యాయాన్ని న్యాయంగా చెప్తాడు కనుక ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు. అందుకనే ఈ శ్రమలు తనకి సంభవించింది. ఇది మొదటి శ్రమ, ప్రసవ వేదన. రెండవది లోబడుటకు ఇష్టపడకపోవడం. మీరు చూస్తే 16వ వచనంలో నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. వాంఛ అంటే ఇది శారీరక సంబంధమైన వాంఛ కాదండి. ఇక్కడ దీని అర్థము భర్తను ఏలాలనే కోరిక, వాంఛ అన్నమాట. అంటే భర్త ఎల్లప్పుడూ ఏలుతూ ఉంటాడు యజమానిగా, కానీ భార్యకు భర్తను ఏలాలనే కోరిక వస్తూ ఉంటుంది, ఆ వాంఛ కలుగుతూ ఉంటుంది. చివరికి ఏమవుతుందంటే భర్తే ఏలుతాడు. నువ్వు ఏలాలనుకుంటావు కానీ నీ భర్త నిన్ను అలాగే కింద ఉంచుతాడని దేవుడు తీర్పు తీర్చాడు. ఇది స్త్రీపై దేవుని యొక్క తీర్పు లేదా శాపము. తర్వాత చూడండి, ఆదాముపై దేవుని శాపం. చాలా అద్భుతమైన తీర్పు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ కష్టాలన్నీ, మన బాధలన్నీ ఆదాము వల్ల వచ్చిందని మీరు ఆదాము తిట్టుకుంటారు. అయితే బై ద వే, మీరు ఆదాము స్థానంలో ఉన్న మీరు పడిపోయేవాళ్ళు. ఆదాము స్థానంలో మీరు గొప్పగా చేసింది ఏమీ లేదు, మీరు కూడా పడిపోయేవాళ్ళు. చూడండి, పురుషునిపై దేవుని తీర్పు 19వ వచనం నుంచి 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తాం. చూడండి, 17వ వచనం. నీవు భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంటే ప్రయాస అనేది అవసరం. ఒకవేళ ఒక ముద్ద నీ నోట్లో వెళ్ళాలనుకో, ఆదాం విను, ఒక ముద్ద నీ నోట్లో వెళ్ళాలనుకో, నువ్వు ప్రయాస పడవలసిందే. ప్రయాస పడితేనే ముద్ద నీ నోట్లోకి వెళ్తుంది అని దేవుడు చెబుతూ ఉన్నాడు. తర్వాత ఏం చెప్పాడు చూడండి, 18వ వచనం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అంటే పంట ఊరికినే రాదు నీకు, నువ్వు కష్టపడాలా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. నేను కోవిడ్ వచ్చిందనమాట. పాండమిక్ టైంలో నాకు ఇంకా కుటుంబాన్ని పోషించాలని ఇంకా లేదు, తినడానికి కూడా లేదనమాట. నేను పీజీ చదివాను, ఎస్వి యూనివర్సిటీలో పీజీ చదివాను. అయితే తినడానికి లేకపోతే ఏం చేయాలో అర్థం కాక ఒక పల్లెటూరులో ఉన్నాను. నేనేం చేశానంటే ఒక పొలాన్ని పండించడం ప్రారంభించాను. 1 ఎకరం పొలం. నాకైతే ఏమీ తెలియదు, స్టార్టింగ్ నుంచి ఏమీ తెలియదు. కానీ ఒక ఆయుధం ఉంది నా దగ్గర. యూట్యూబ్లో కొంతమంది పంటలు ఎలా పండించాలని చెబుతూ ఉంటారు. యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, మనం దాన్ని చూడటము, పంట పండించేయచ్చని హ్యాపీగా వెళ్ళాను. ఇదే ఉంగరం, నా పెళ్లి ఉంగరం. అన్నయ్య పెళ్లి చేసింది నాకు. అన్న పెళ్లిలో వర్తమానం ఇచ్చారనమాట, వాక్యం చెప్పారు. ఇదే ఉంగరం
తాకట్టు పెట్టాను అనమాట. తాకట్టు పెడితే ఒక 10 రోజులకి వరద వచ్చేసింది. డిసెంబర్లో వరద వచ్చిన తర్వాత పంట మొత్తం మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత నేను మా ఆవిడతో అన్నా, పెళ్ళి ఉంగరం పోయింది, తాకట్లో పోయింది. ఇక చివరికి ప్రభా ఫస్ట్ టైం నేను కష్టపడి నేను యథార్థంగా ఉండాలని, అంటే మంచి భర్తగా ఉండాలని పంట వేసాను పోషించడానికి, కొంచెం కనికరించి ప్రభు అంటే ఆయన దయ తలచి కొంచెం నీళ్లు తగ్గిపోయింది. ఇంకా బాగా పంట వచ్చిందనమాట. చివరికి యూట్యూబ్లో చూస్తే ఆ వరద వచ్చినప్పుడు పాచి పడుతుందండి. మీకు బాగా తెలుసు నాకంటే. ఆ పాచి పోవాలంటే ఇంకో మందు కొట్టాలి. ఆ మందు తీసుకుని వచ్చి కొట్టేశాను అనమాట. అంటే మిగతా వాళ్ళు ఏం కొట్టలేదు, వాళ్ళు పాతకాలపు పద్ధతులు వాడుతూ ఉన్నారు. నేను కొట్టేశాను, నాది బాగా వచ్చేసిందండి. చివరికి బాగా వచ్చేసింది అనుకుంటే ఎన్ని కష్టాలంటే, ఎన్ని బాధలంటే ఈ దేవుడు తీర్పు నా జీవితాన్ని కూడా వర్తించింది. నేను కూడా ఆదాం బిడ్డనే కదా. ఆ పాపపు స్వభావాన్ని బట్టి, ఆ అయ్యగారు చేసిన పాపానికి నేను కూడా దాని గుండా వెళ్ళవలసి వచ్చింది. అయితే అన్నీ బాగుందనుకుంటే ఎలుకలు వచ్చి తినేస్తూ ఉన్నాయి. సరే ఎలుకల మందులు ఏదో చేద్దామంటే జర్రిపోతులు వస్తున్నాయండి. జర్రిపోతులు వచ్చి మొత్తం కొరికేస్తుంది అడుగులు. మీకు తెలుసు కదా తల్లి. సరే ఈ కష్టాలుంటే నేను మళ్ళీ మందు కొడతా ఉన్నా. నాకు అస్సలు తెలియదు మందు కొట్టడం. అది ఆ మిషన్ వెనకాల తగిలించుకుని మందు కొడతా ఉంటే ఒక కాలు కిందకి వెళ్ళిపోతుందండి. ఇలా తిరిగి రౌండ్ అయిపోయి కింద పడిపోయినా నేను. మొత్తం బురదే అనమాట. అంటే ఆ రోజు కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆ రోజు రాలేదు. సరేలే నేనెందుకు కొట్టకూడదని నేను స్టార్ట్ చేశాను అనమాట. ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? పాపాన్ని బట్టి వచ్చింది. చివరికి ఆ కష్టాలు పడి దేవుడి దయ వల్ల ఆ ఏరియాలో వరద వచ్చింది కదా. అప్పుడు ఆ టైంలో నా పంటే బాగా పండింది. దళారులు వస్తారు కదండి, మధ్యలో ఏజెంట్లు, వాళ్ళు ఆ ఏరియాకి ధాన్యం తీసుకెళ్తారు చూపించడానికి కంపెనీకి. నా పొలంలో తీసుకెళ్ళి చూపించారు. అంటే దేవుడి దయను బట్టి బాగా పంట బాగా పండింది. అయితే మీకు చెప్పాల్సింది ఏంటో తెలుసా? పంట పండినప్పటికీ, ముద్ద నా నోట్లో వెళ్ళినప్పటికీ ఈ కష్టాలు గుండా నేను వెళ్ళవలసి వచ్చింది. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు, శాపము ఆదాం పైన. ఒకవేళ మీరు పంట పొలాలు వేయకపోవచ్చు, ఆటో డ్రైవర్లు కానీ, కూలి పనికి వెళ్ళే వాళ్ళు కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రయాసతో పని చేయాల్సింది. అంటే కుటుంబస్తులు అతను ఒక ముద్ద తినాలంటే శ్రమల గుండా వెళ్ళవలసిందే. చూడండి 19వ వచనం ఏమన్నాడు? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదువు. చెమట కార్చాల్సిందే. కొన్నిసార్లు ఏమవుతుందంటే పురుషులు ఐటీ కంపెనీలో, లైక్ ఏసీ ఉండే కంపెనీలకి వెళ్తారండి. అక్కడ చెమట పట్టదు కదా అని మీరు అడగవచ్చు. చెమట పట్టదండి, కాకపోతే లోపలంతా ఉడకతా ఉంటుంది అనమాట. ఆ వేడి, ఆ మెంటల్ టెన్షన్ మామూలుగా ఉండదండి. చెమట పట్టకపోవచ్చు కానీ ఆ మేనేజర్ ఇచ్చే టార్చర్కి అర్థమవుతుందండి, పిచ్చోళ్ళు అయిపోతారు. అంటే ₹1,00,000 వచ్చినా, 2 లక్షలు వచ్చినా, 5 లక్షలు వచ్చినా, ఏసీలో ఉన్న పొలం పనికి వెళ్ళినా నీవు చెమట కార్చాల్సిందే, ప్రయాస పడాల్సిందే, తప్పించుకునే మార్గమే లేదు. ఒప్పుకుంటారండి? ఇది నిజమా కాదా? బైబిలు సత్యమైనది అని చెప్పడానికి, దేవుని వాక్యమే సత్యము అని చెప్పడానికి ఇది ఒక రుజువు. ఇప్పటికీ ప్రతి పురుషుడు కష్టపడాల్సిందే కుటుంబాన్ని పోషించాలంటే. మరి లైట్గా తీసుకోవచ్చు, అరే వదిలేయచ్చు కదంటే, మళ్ళీ చెప్తున్న, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపానికి ఖచ్చితంగా శిక్ష వేసి తీర్చాల్సిందే. ఆయన శిక్షను వేశాడు. చివరికి మరణం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ చనిపోతూ ఉంటారు. చాలాసార్లు సడన్గా మనం వార్తలు వింటాం, ఆ వ్యక్తి చనిపోయాడంట, చిన్న పిల్లోడు చనిపోయాడంట అని మనం బాధపడతా ఉంటాము. అయితే ఆ మరణానికి కారణము మన పాపం. చిన్న పిల్లోడు చనిపోయినా, పెద్దలు చనిపోయినా పాపం. కొన్నిసార్లు మనము దేవుని నిందిస్తాం. ఏంటి అన్యాయం? దేవుడు ఉంటే నా కుటుంబంలో ఈ మరణం ఎందుకు సంభవించింది?
దేవుడుంటే నా కుటుంబంలో చిన్న బిడ్డ ఎందుకు చనిపోయాడు? దేవుడుంటే ఈ సమయంలో 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, కానీ అమ్మ చచ్చిపోయింది. ఎంత అన్యాయం అండి చూడ్డానికి. దేవుడు ఉన్నాడా అని దేవుణ్ణి ప్రశ్నిస్తారు. అయితే ఇటువంటి భయంకరమైన మరణం మంచిది కాదు, మరణం బాధకరమైంది. ఇటువంటి భయంకరమైన బాధకరమైన మరణము మనకి ఎందుకు సంభవించిందంటే నీవు చేసిన పాపాన్ని బట్టి. మనమందరం పాపులం కాబట్టి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి పాపానికి శిక్ష ఆయన వేస్తూ ఉన్నాడు. అందుకనే ఆదాముకు మరణం సంభవించింది. ఆదాముతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారండి? హవ్వ, సర్పం అంటే ఎవరు? ఒక దేవుడు సృష్టించిన ఒక చిన్న పురుగు. ఆ సర్పానికి కూడా మరణము సంభవించింది. కోళ్ళు కానీ, మేకలు కానీ, పక్షులు కానీ, వాటన్నిటికీ మరణం ఎందుకు సంభవించిందంటే ఆదాము హవ్వ చేసిన పాపాన్ని బట్టి. అంటే నేల మొత్తము శపించబడింది. దేవుని యొక్క తీర్పు మానవుల పైన వచ్చింది. ఒకవేళ ఈ ప్రశ్న ఉంటే, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే ఈ ప్రశ్న మీలో కలుగుతుంటే, ఎందుకు మానవుడు చనిపోతున్నాడు అని మీరు ఆలోచిస్తూ ఉంటే, ఎందుకు మానవుణ్ణి దేవుడు చంపేస్తున్నాడు అని ఒక ప్రశ్న, ఒక వేదన మీలో కలుగుతూ ఉంటే, జవాబు దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు దుర్మార్గుడు కాదు. నీవు దుర్మార్గుడవు, నీవు దేవుని పైన తిరుగుబాటు చేసిన దానవు, తిరుగుబాటు చేసావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి పాపం చేసిన నిన్ను దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. ఒక ఎస్ఐ లేకుంటే ఒక జడ్జి ఒక తప్పు చేసిన వ్యక్తికి ఉరికంపం ఎక్కించినప్పుడు, ఒకసారి రేప్ జరిగిందండి. రేప్ జరిగిన తర్వాత ఆ వ్యక్తికి ఉరిశిక్ష పడితే అందరూ ఏమంటారండి? సెలబ్రేట్ చేస్తారు, ఈ జడ్జి న్యాయవంతుడు. కాబట్టి ప్రజలారా, మరణము మనకి ఎందుకు సంభవించింది? చెమట ఎందుకు మనం కార్చవలసి వచ్చింది? ప్రయాస మానవుడికి ఎందుకు వచ్చిందంటే మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. ఆయన న్యాయవంతుడు. అందుకనే మనకు బాధ వేసిన మరణం వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం పాపం చేసాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇదిగో సువార్త. మొదటి ఆదాము వలన మనకు శ్రమలు, వేదన, చెమట, కష్టపడి ముద్ద నోట్లోకి వెళ్ళవలసి వచ్చింది. అయితే కడపటి ఆదాము వల్ల ఏం కలిగిందో తెలుసా తల్లి? ఈ కడపటి ఆదాము వల్ల ఈ చివరి ఆదాము మనకు మేలు చేశాడు. మనల్ని ఆ బాధలో నుంచి, శ్రమల్లో నుంచి, మరణంలో నుంచి విడిపించడానికి దేవుడు ప్రమాణం చేసిన రీతిగా ఈ భూలోకానికి వచ్చి మానవుడై నీ బదులు, నీ స్థానంలో నీ కష్టాలన్నీ పడ్డాడు తల్లి, నీ కష్టాలన్నీ పడ్డాడన్న. అంటే ఆదాము శాపగ్రస్తుడైతే పాపాన్ని బట్టి ఆ శాపము నుంచి ఆదామును విడిపించడానికి దేవుడు మానవుడైన తర్వాత శాపగ్రస్తుడయ్యాడు. ఎక్కడుంది ఆ మాట అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మన కోసము యేసు క్రీస్తు శాపమాయను అనే మాటను అక్కడ చూస్తాం. ధర్మశాస్త్రము నుండి మనల్ని విమోచించాడు అనే మాటను అక్కడ మనం చూస్తాం. మీరు యెషయా గ్రంథం మీరు చదివితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒక్కసారి తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం ఇలాగుంది: అతడు తృణీకరింపబడినవాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడినవాడు ఆయను, వ్యసనాక్రాంతుడు ఆయను, వ్యాధిని అనుభవించిన వాడుగా ఆయను. అర్థమైంది తల్లి? మనుష్యుడు చూడ నల్లని వాడుగా ఆయను. మీరు చదివితే 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే ఆదాము ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, వేదనలో వెళ్తున్నప్పుడు ఆ ఆదామును విడిపించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు. మీకు తెలుసా తండి, ఆ ముళ్ళ పొదలు మొలిచాయి కదా, యేసు క్రీస్తుకి ముళ్ళ కిరీటం పెట్టారండి. అది ఊరికనే పెట్టేలేదు. యేసు క్రీస్తు
అనుమతించాడు. ఆ ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళు మొలిచింది కదండి పంటలో, అంటే శాపమైంది ఈ లోకం. పాపులు శాపగ్రస్తులయ్యారు. వాటన్నిటిని తొలగించడానికి, పాపులతో సమానం అవడానికి ఆయన ముళ్ళ కిరీటం ఆయనకి పెట్టబడింది. యేసుక్రీస్తుకి చెమట వచ్చింది తల్లి? యేసుక్రీస్తు చెమట కార్చాడా? లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో చెమట రక్త బిందువులుగా మారింది. ఆదాముకు చెమట పట్టింది. చివరి ఆదాము, కడపటి ఆదాము కూడా చెమటలు పట్టాయి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివినప్పుడు గొప్ప మాట 5:7లో ఇలాగుంది: శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆదాము కన్నీళ్లు కారుస్తూ ఉంటే, ఆదామును విడిపించడానికి వచ్చిన చివరి ఆదాము ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. అంటే ఆదాము ఏ బాధలు పొందుతున్నాడో, మానవుడు ఏ కష్టాలు పడుతున్నాడో, మానవుడు ఎటువంటి శాపాన్ని కలిగి నలిగిపోతున్నాడో, దేవాతి దేవుడు ఆ శాపం ఇచ్చిన, తీర్పిచ్చిన అదే దేవుడు శరీరం ధరించి భూలోకానికి వచ్చి ఆదాముతో పాటు సహోదరుడయ్యాడు. ఆదామును విడిపించడానికి ఆదాము పొందుతున్న బాధలన్నీ ఆయన పొందాడు. ఆదాములో కోల్పోయిన వాటిని మనకు అనుగ్రహించడానికి కడపటి ఆదాము అన్నిటినీ అనుభవించి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. 3 పర్యవసానాలు నేను చెప్పాను. పాపం యొక్క 4 ఫలితాలు చెప్పాను. అందులో 3 పూర్తయింది. మొదటిది, పాపము వలన దేవుడికి మనము భయపడుతున్నాం. యేసుక్రీస్తు సమాధానపరిచాడు. మనము మన పాపాలు ఇతరులపైన నెట్టేస్తాం పాపాన్ని బట్టి. కానీ యేసుక్రీస్తు, అందరూ నువ్వు చేసావంటే యేసుక్రీస్తు నాపై వేయండి, మీ భారము నాపై వేయండి అని ఆయన మోసాడు. 3వది, దేవుని యొక్క తీర్పు. మానవులమైన మనం తీర్పు గుండా వెళ్తున్నప్పుడు ఆ తీర్పు మొత్తం, ఆ శాపం మొత్తము ఆయన పైన వేసుకున్నాడు నిన్ను నన్ను రక్షించడానికి. 4వది చెప్పి నేను ముగిస్తాను. పాపం వలన 4 పర్యవసానాలు, ఫలితాలు సంభవిస్తే 3 చెడ్డ ఫలితాలు, మనకిష్టం లేని ఫలితాలు. 1 మంచి ఫలితం. అదేంటో తెలుసా? పాపుల ఎడల దేవుని దయ. పాపం జరిగింది, పాపుల ఎడల దేవుని దయ మనుషులకు అర్థమైంది. మీరు చూడండి మిగిలిన వాక్య భాగం, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం. అక్కడ చూస్తే దేవుని దయ, దేవుడు 3 దయగలిగిన పనులను చేశాడు. మనిషి పాపం చేస్తే దేవుడు తీర్పు తీర్చడానికి వచ్చిన దేవుడు, ఆయన దయగలిగిన వాడు కనుక తీర్పు తీర్చాడు, అదేవిధంగా దయ చూపిస్తూ వచ్చాడు. ఆయన 3 దయగలిగిన పనులను ఈ వచనాల్లో చేశాడు. మొదటి దయగలిగిన పని పాపుల హృదయాలను మార్చివేయుట. పాపుల హృదయాలను మార్చుట, అది దేవుని యొక్క దయగలిగిన పని. ఎలా చెప్తున్నావు ఆ మాట అని నన్ను అడిగితే చూడండి 20వ వచనంలో, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఎప్పుడు ఆ మాట అన్నాడు చెప్పండి? ఎప్పుడు పేరు పెట్టాడు? ముందు లైన్ చదవండి. షాక్ అవుతారు మీరు. 19వ వచనంలో చివరి మాటలు, నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదువు అని చెప్పగానే నెక్స్ట్ డైలాగు పేరు పెడుతున్నాడు. ఎప్పుడు పేరు పెడతారు చెప్పండి? బిడ్డ ఎవరైనా పుట్టినప్పుడు, గొప్ప సంతోషం వచ్చినప్పుడు రండి 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 అని పిలిచి వంటకాలు వండి, చికెన్ వండి, మటన్ వండి, ఇదిగో మా అబ్బాయి పేరు ఇదే అని చెప్తారు. కానీ ఆదాము ఎప్పుడు పేరు పెట్టాడు తెలుసా తల్లి? నువ్వు చచ్చిపోతావురా అని దేవుడు చెప్తే వెంటనే ఆదాము హవ్వ అని పేరు పెట్టాడు. హవ్వ అంటే అర్థము జీవము అని అర్థం. అంటే దేవుడు నువ్వు చచ్చిపోతావు ఆదాము అని చెప్పగానే ఆదాము జీవము అని పేరు తన భార్యకు పెడతా ఉన్నాడు. అంటే ఆదాము దేవుణ్ణి నమ్మాడు.
ఏం నమ్మాడు? తీర్పు తీర్చాడు కదా, ఆ తీర్పు అంగీకరించాడు. కానీ దానికి పైన 15వ వచనంలో దేవుడే అన్నాడు, నీ కొరకు రక్షకుణ్ణి నేను పంపిస్తాను, విమోచకుణ్ణి నేను పంపిస్తాను. ఆయన వచ్చి ఎవరి చేత మీరు పాపం చేసి శాపగ్రస్తులయ్యారో వాడి తల పగలగొడతాడని చెప్పాడు కదా, వాటిని నమ్మాడు. ఇంకోటి, ఈ స్త్రీ ద్వారా ఆ సంతానం వస్తుందని చెప్పాడు. అంటే ఆదాముకు తెలుసు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆదాము కొరకు చనిపోయి ఆదామును రక్షిస్తాడని. అందుకనే నువ్వు చచ్చిపోతావురా అని దేవుడు అంటే వెంటనే ఆదాము ఆ తీర్పును తీసుకోలేదు, కానీ దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదం అంటే రక్షణ ఆశీర్వాదాన్ని నమ్మాడు. ఆమేన్. దేవుడికే మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ చూడండి, 3వ వచనంలో జీవము అని పేరు పెట్టాడు. ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. అంటే ఇక్కడ ఆదాము యొక్క హృదయాన్ని మార్చేశాడు. దేవుడు రాగానే పారిపోయాడండి. అమ్మ, అర్థమవుతుందా? దేవుడు రాగానే భయపడిపోయి వణకుతా ఉన్నాడు, చెట్టు కింద దాక్కున్నాడు. ఎప్పుడైతే సువార్త విన్నాడో, యేసు ప్రభు వస్తాడు, మధ్యవర్తి వస్తాడని విన్నాడో, వెంటనే ఆయనలో విశ్వాసం కలిగింది, జీవము అని పేరు పెట్టాడు. ఒకవేళ నేను చచ్చిపోయినా నా దేవుడు నాకు జీవాన్ని ఇస్తాడు. ఆయన నమ్మదగినవాడు, నన్ను సృష్టించాడు, నన్ను మధ్యలో వదిలేయడు. ఆయన పరిశుద్ధుడు కనుక దెబ్బ కొట్టాడు, తీసుకుంటాను, కానీ ఆయన మళ్ళీ నాకు ప్రమాణం చేశాడు నన్ను రక్షిస్తానని. అందుకనే జీవము అని పేరు పెట్టాడు. అంటే దేవుడు ఆదాము యొక్క హృదయాన్ని మార్చాడు, ఆదాములో విశ్వాసము కలిగింది. బైబిల్ చెప్తుంది, సహోదరులరా, నేను ముగిస్తాను త్వరలో, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ చెప్తుంది విశ్వాసము కూడా దేవుని వరం. ఆదాముకి అంత గొప్ప ఆలోచన. ఆ సువార్త ఎందుకు అర్థమైందంటే, దేవునిలో విశ్వాసము ఆదాముకి ఎందుకు కలిగిందంటే, ఆయనలో విశ్వాసాన్ని కలిగించింది దేవుడు. ఆదాము మళ్ళీ పుట్టాడు. సువార్త విన్నప్పుడు ఆదాము మళ్ళీ పుట్టాడు. చచ్చిపోయి ఉన్న ఆదాము, భయపడుతున్న ఆదాము, పారిపోతున్న ఆదాము ఉన్నట్టుండి సువార్త విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, అది దేవుడు మొదటి సువార్త దేవుడే ప్రకటించాడు. సువార్త వినగానే ఆయనలో విశ్వాసం కలిగింది. అందుకనే జీవము అని పేరు పెట్టాడు. దేవుడు ఆదామును మార్చాడు. ఇది మొదటి దయగలిగిన పని. అంటే ప్రజలారా వినండి, నీవు ఎంత ఘోర పాపివైనా సరే, నేను ఇందులో నుంచి బయటికి రాలేను అని నువ్వు ఎంత గట్టిగా చెప్పినా అంత గట్టిగా నేను చెప్పగలను, నీ హృదయాన్ని మార్చగల సమర్థుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకనే ఏఆర్ స్టీవెన్సన్ ఒక పాట ఉంది, ఎంత ఘోర పాపినైనా మార్చివేయను. ఆయనంత బాగా పాడలేను. ఎంత ఘోర పాపినైనా మార్చివేయును, ఆ పాట ఉంది కదండి. అంటే ఘోరమైన పాపినైనా, అంటే చచ్చిపోయి ఉన్న పాపిని బ్రతికించగల దేవుడు, జీవాన్ని ఇవ్వగల దేవుడు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. నేను ఈ పాపంలో నుంచి బయటికి రాలేను, ఈ బాధలో నుంచి నేను బయటికి రావలేను, సమాధానం లేక నేను బాధపడుతున్నానని నువ్వు నలిగిపోతా ఉంటే, నిన్ను మార్చే దేవుడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ వాక్యాన్ని, ఆ సత్యాన్ని ఆదాము అర్థం చేసుకున్నాడు. నీవు కూడా అర్థం చేసుకోవాలని ఈ మాటలు రాస్తూ వచ్చాడు. 2వ దయగలిగిన పని, చాలా ముఖ్యమైన దయగలిగిన పని చూడండి. పాపుల సిగ్గును బలిదానముతో కప్పాడు. పాపుల సిగ్గును బలిదానముతో కప్పాడు. 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అంటే అప్పటి వరకు వాళ్ళు దిగంబరులై ఉన్నారు. ఎందుకు వాళ్ళు దిగంబరులై ఉన్నారంటే, వాళ్ళు ముందు కూడా దిగంబరులే. ఎప్పుడైతే వారిలో పాపం వచ్చిందో వాళ్ళకి అర్థమైంది, ఏంది మనం ఇలా ఉన్నాము అని. వాళ్ళకి సిగ్గు కలిగింది, వాళ్ళకి అవమానం కలిగింది. అందుకనే వాళ్ళు అంజూరపు ఆకులు చుట్టుకున్నారు. కానీ దేవుడు వచ్చి అంజూరపు ఆకులు మీ పాపాన్ని, మీ సిగ్గుని కప్పలేదు. ఏమి కప్పుతుందంటే, ఒక జంతువు బలి అవ్వాలి. ఆ దేవుడు వాళ్ళ ముందే 2 జంతువులను తీసుకున్నాడు. ఆ 2 జంతువులు, నాకు తెలియదు ఏ జంతువు అని, 2 జంతువులు తీసుకున్నాడు, వాళ్ళ ముందే చంపాడు. దేవుడండి
యాజకుడు కాదు. ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు చేస్తారండి, లేవీయులు వాళ్ళందరూ మందిరంలో చేస్తారు కదా. ఇక్కడ దేవాతి దేవుడే, ఆయనే స్వయంగా వాళ్ళ కళ్ళ ముందే 2 జంతువులను చంపాడు, ఆ చర్మాన్ని తీశాడు, ఆ చర్మం తీసుకొచ్చి వాళ్ళకి కప్పాడు. అంటే అంజూరపు చెట్టు ఆకులతో కానిచ్చేయచ్చు కదా, అంటే దేవుడు అలా కానీయలేదండి. అంటే మీ సిగ్గు పోవాలంటే, మీ పాపం పోవాలంటే, మీకు కలిగిన అవమానం పోవాలంటే, మీ పాపము అక్కడ పూర్తిగా కనపడకుండా పోవాలంటే అక్కడ జంతువు బలి అవ్వాలి. శిలువ కార్యము ఎక్కడుంది తల్లి? సువార్తలు లాస్ట్లో చూస్తాం కదా. లేదు, యేసు క్రీస్తు యొక్క శిలువ కార్యాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడే ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఆదాము ఒకలా రక్షించబడతాడు, మనము ఒకలా రక్షించబడతామని మనం నమ్మకూడదు. ఆదాము ఎలా రక్షించబడతాడో మనం కూడా అలాగే రక్షించబడతాము. ఆదాము ఒక బలి ద్వారా రక్షణ పొందాడు. ఆదాము యొక్క సిగ్గు, భయము, అవమానము అన్నీ ఒక బలి అర్పించబడిన జంతువు వలన కలిగింది. అది ఎవరిని చూసేస్తుంది తల్లి? యేసు క్రీస్తు. మీకు తెలుసు కదా, మోరియా సహవాస మందిరం కదా ఇది, మోరియా మినిస్ట్రీస్ కదా. మళ్ళీ మోరియా దేశానికి వెళ్దాం. మోరియా దేశంలో కొండ ఉంది, పర్వతం ఉంది. అక్కడ ఏం జరిగింది? దేవుడు చెప్పాడు, అబ్రహాముతో అన్నాడు, నీ కొడుకుని బలి అంటే, నేను ఆ స్టోరీ చెప్పాలనుకోవట్లే, అది నా టాపిక్ కాదు ఇప్పుడు. అయితే బలి ఇమ్మంటే అక్కడ ఏమైందంటే ఇంకా జస్ట్ గుచ్చబోయాడు. 2 సెకండ్లో పడిపోద్ది, ఇక 1 సెకండ్లో పడిపోతుంది, కత్తి పడిపోవాలి. దేవుడు ఆగమన్నాడు. అబ్రహామా ఆగు 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 అని చెప్పిన తర్వాత ఇదిగో అక్కడ ఒక జంతువు ఉంది, తీసుకెళ్ళి బలి అర్పించు. అంటే ఆదాము స్థానంలో చనిపోయిన జంతువు, అలాగే ఇస్సాకు స్థానంలో చనిపోయిన జంతువు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చినప్పుడు వాళ్ళు పాపం చేసిన ప్రతిసారి ఒక జంతువుని తీసుకెళ్తారు. పేదవాళ్ళు అయితే పావురాన్ని తీసుకెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి బలి ఎందుకు అర్పిస్తారంటే వారి స్థానంలో ఆ జంతువు బలి అవుతుంది, వారి స్థానంలో ఆ పావురము బలి అవుతుంది, వారి స్థానంలో ఒక జంతువు, నిర్దోషమైన జంతువు, ఎటువంటి లోపము లేని జంతువు బలి అవుతూ ఉంది. ఆదాము అవ్వలకు కూడా అదే జరిగింది. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి గుర్తుగా ఉంది, ఆయన శిలువ కార్యానికి గుర్తుగా ఉంది. ఒకవేళ ప్రజలారా వినండి, మీ పాపం పోవాలంటే, మీ సిగ్గు పోవాలంటే, మీలో ఉండే ఆ భయం పోవాలంటే, మీలో ఉండే ఆ గిల్టీ ఫీలింగ్ పోయి సమాధానం రావాలంటే మీరు బలి చేత కప్పబడాలి. అది ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కల్వరి శిలువలో చేసిన బలి. ఆయన చనిపోయాడు కాబట్టి నీకు అవమానం వెళ్ళిపోయింది, ఆయన చనిపోయాడు కాబట్టి నీకు రక్షణ వచ్చింది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి వేరే మార్గము ఏదీ లేదు తల్లి, బలిదానము జరగాల్సిందే. అందుకనే యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోయాడు. 3వ దయకార్యం చెప్పి నేను ముగిస్తాను. పాపుల ఎడల దేవుని దయ స్పష్టముగా కనబడుతుంది ఆదికాండంలోనే. మొదటిది పాపుల హృదయాలను మార్చుట, పాపుల సిగ్గును బలిదానంతో కప్పుట. 3వది ఏదేను తోటలో నుండి తరిమివేయుట. చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా వాళ్ళని తరిమేస్తాడు. తరిమేసిన తర్వాత ఎందుకు తరిమేశాడంటే, టైం లేదు, మీకు క్లుప్తంగా చెప్తాను చూడండి. వారు అక్కడున్న జీవవృక్ష ఫలమును తిని యుగయుగాలు జీవించకూడదని. ఎప్పుడైతే ఆ ఫలాన్ని వాళ్ళు తింటారో నిరంతరము జీవిస్తారు. అంటే ఒక పాపి ఆ ఫలాన్ని తింటే నిరంతరము జీవిస్తాడు. ఆ పాపము వల్ల వచ్చిన ఫలితాలన్నీ, శ్రమలన్నీ అతను అనుభవించాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకవేళ మీకు క్యాన్సర్ ఉందనుకోండి, ఆ క్యాన్సర్ యుగాలు ఆ క్యాన్సర్ని మీరు భరించాల్సిందే. ఒకవేళ మీకు గుండె జబ్బు ఉందనుకోండి, ఆ గుండె జబ్బుతో యుగాలు మీరు భరించాల్సిందే. అంటే పాపం వలన మనకు జబ్బులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు మనిషి యుగాలు జీవించాలి. అలాగే దేవుడు దయగలిగిన వాడు కనుక నేను సృష్టించిన ఈ మనిషి యుగాలు ఈ పాపం వలన వచ్చిన శ్రమలతో నలిగిపోకూడదని ఏదేను తోటలో నుంచి
పంపించేశాడు. చాలామంది ఫీల్ అవుతారు, అరే దేవుడు పంపించేశాడే, మంచి ప్లేస్ కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఫీల్ అవుతారు. ఎందుకు పంపించేశాడంటే ఆయన దయగలిగిన వాడు కనుక. రెండవ కారణము, అద్భుతమైన కారణం, ఎందుకు దేవుడు వారిని ఏదేను తోటలో నుంచి తరిమి వేశాడంటే వారికి వారి యొక్క మధ్యవర్తిని గుర్తు చేయాలని, వాళ్లకు మధ్యవర్తి అవసరము అని గుర్తు చేయడానికి ఏదేను తోటలో నుంచి పంపించేశాడు. 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. అంటే ఏదేను తోట దేవుని సన్నిధి, దేవుడు అక్కడున్నాడు. మళ్ళీ వాళ్ళు అక్కడికి రాకుండా అక్కడ అగ్నిజ్వాలలను ఖడ్గమును నిలవబెట్టాడు, కెరూబులను పెట్టాడు. కెరూబులు ఎక్కడుంటారంటే దేవుని సన్నిధిలో ఉంటారు. కెరూబులు దేవుని సన్నిధిలో ఉంటారు. అంటే ఈ మానవుడు పాపి దేవుని యొద్దకు రాకూడదు. అప్పుడు వరకు కలిసి తిరిగిన దేవుడు ఒక సిస్టమ్ను ఏర్పాటు చేశాడు. నేను పరిశుద్ధుణ్ణి, నా యొద్దకు మనిషి డైరెక్ట్గా రావడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఈ లోకంలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదండి. ఒక అధికారిని కలవడాన్ని మనం డైరెక్ట్గా వెళ్ళలేం, ఎవరో ఒకరి ద్వారా వెళ్ళాలి. పిఏ ఉంటాడు, ఆ పిఏ ఫోన్ తీయడు. అర్థమైందండి, పిఏ ఫోన్ తీయడు. ఎంత అడిగినా అయ్యా ఒక్కరోజు 5 నిమిషాలన్నా ఉండయ్యా, చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యే ఆయన, మంత్రి ఆయన, నో టైం లేదని ఒక ఎమ్మెల్యే, ఒక పాపి చనిపోతే నరకానికి వెళ్తాడు. అటువంటి వ్యక్తి అంత పగడ్బందీగా ఉంటే అతన్ని కలవాలంటే అంత ఇబ్బంది అయితే పరిశుద్ధుడైన దేవుడి సన్నిధికి ఎవడ పడితే వాడు వెళ్ళలేడండి. మరి ముఖ్యంగా మనం పాపులము, దేవుని సన్నిధికి వెళ్ళలేము. అయితే ఒకని ద్వారా మనం వెళ్ళగలం. ఒక ఆయన అవసరం మనకు కావాలి. అది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆదాము చూడు, నీవు ఇంకా డైరెక్ట్గా రాలేవు నా దగ్గరికి, నువ్వు డైరెక్ట్గా నా దగ్గర రాలేవు, నువ్వు ఒక ఆయన ద్వారా మాత్రమే వస్తావు. కొన్నిసార్లు మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు జరుగుతాయి, విఐపీస్ అన్నమాట పెళ్ళిళ్ళు. వాళ్ళు కార్డులు ఇస్తారు, లేదంటే స్టిక్కర్లు ఇస్తారనమాట. ఎల్లో కలరు, గ్రీన్ కలర్ ఉంటుంది, ఇన్విటేషన్ ఉంటుంది. ఒక బాగుంది పెద్ద పెళ్ళి అని, బాగా భోజనాలు దొరుకుతాయని నాలాంటోడు మీలాంటోడు వెళ్ళాడు అనుకోండి, అక్కడికి ఏం చేస్తారండి, నో ఎంట్రీ, గెట్ అవుట్ అంటారు అనమాట. మీరు బయటకు వెళ్ళండి అంటారు. అంటే ఎవడు నువ్వు ఏమనుకుంటున్నావు, ఇది విఐపి పెళ్ళి, అంటే ఇంపార్టెంట్ పర్సన్ పెళ్ళి, ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీలు లేదు, పర్మిషన్ ఉండాలి, ఐడెంటిటీ కార్డు ఉండాలి, ఇన్విటేషన్ కార్డు ఉండాలి. ఆ కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రీ. దానికే అంతుంటే, ఒక పెళ్ళికే అంత సీన్ ఉంటే, దేవాతి దేవుడు పరిశుద్ధుడు, ఆయన్ని చూడలేక దేవదూతలు కూడా కళ్ళు కప్పుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీధరన్న చెప్తారు, వాటికి దమ్ము లేదంట. దేవుణ్ణి చూడడానికి దేవదూతలకే దమ్ము లేదు. అలాంటిది పాపులమైన మనము ఎలా వెళ్ళిపోతాము అని అంటే, ఒక ఆయన మనకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మాత్రమే మన స్థానంలో చనిపోయినవాడు. ఒకవేళ దేవుడు అడిగాడు అనుకోండి, ఎందుకు ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఎందుకు ఈ వ్యక్తి పరలోకానికి రాగలడంటే యేసు ప్రభువు చెప్తాడు, తండ్రి అతని స్థానంలో నేను వెల చెల్లించాను, అతని స్థానంలో నేను చనిపోయాను, నువ్వు అతన్ని పాపిగా చూడలేవు, నన్నుగా చూడాలి, ఎందుకంటే నా నీతి ఆ వ్యక్తికి ఇచ్చాను, అతడు పరిశుద్ధుడు అని ప్రభువు వాదిస్తాడు. ప్రభువు మన కొరకు మాట్లాడతాడు. అందుకనే మాట గుర్తుందండి, ఫేమస్ యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గం. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? ఏదేని తోటకి వెళ్ళాలి అర్థం చేసుకోవడానికి. అంటే మనకు ఎంట్రీ లేదు, ఆదాముకి ఎంట్రీ లేదు, హవ్వకి ఎంట్రీ లేదు, వాళ్ళకు పుట్టిన పిల్లలకు ఎవరికి ఎంట్రీ లేదు. అందుకనే నేనే మార్గం. యాకోబుకి కలలో ఒక నిచ్చెన కనపడుతుంది, అది భూలోకం నుంచి ఆకాశానికి వేయబడింది. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆ నిచ్చెన మీద వెళ్ళవలసిందే. మీ ఊరికి ఎన్ని మార్గాలు తల్లి? చాలా మార్గాలు ఉన్నాయి కదా మీ ఊరికి రావడానికి. పరలోకం వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం, అది యేసుక్రీస్తు. అందుకనే నేనే
మార్గం అన్నాడు. అంటే నేను కూడా అనలేదు ఆయన. నేను కూడా అనుంటే యేసు ప్రభు అవసరంలా మనకి, చలో అందరు వెళ్ళిపోదాం ఇక. కానీ నేనే మార్గం అన్నాడు కాబట్టి అది మనం ఆలోచించాలి. మనం దాన్ని తేలికగా తీసుకోకూడదు. నేనే మార్గం అన్నాడంటే ఖచ్చితంగా ఆయన చేయి పట్టుకుంటేనే మనం పరలోకానికి వెళ్తాం. అందుకనే ప్రజలారా, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏదైతే ఆదాములో మనం కోల్పోయామో, ఈ కడపటి ఆదాము, చివరి ఆదాములో అన్నీ మనము పొందుకున్నాము. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు కావాలా? ఈయన కాదని మీరు వెళ్తే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు, మీ పాపం నుంచి ఎవరు విడిపించలేరు. ఈయనే మీకు దిక్కు. ఇంకా ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే, ఇంకా వేరే మార్గము లేదు. ఆ దేవాతి దేవుడు అటువంటి మనస్సు, అటువంటి మార్పు మీలో కలుగజేసి ప్రభుని వెంబడించలాగున, ఆయన కొరకు జీవించలాగున చేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే మోకరించండి. ఒక నిమిషం మనం ఇంతవరకు దైవ సేవకులు నిలవబెట్టి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, మన పాపం భయాన్ని తీసుకొచ్చింది. మన పాపానికి కారణం మనం అనేలా కాకుండా ఇతరులను నిందించేలా చేసింది. మన యొక్క పాపం దేవుని యొక్క తీర్పును తీసుకొచ్చింది. అయితే శుభవార్త, యేసుక్రీస్తు ప్రభువారే మన భయాన్ని తొలగించాడు. ఆయనే మన నిందలన్నిటినీ తొలగించాడు. ఆయనే మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని మనకు శిక్ష లేకుండా చేశాడు. సమయంలో యేసు ప్రభువుని అభిమానించేటువంటి వ్యక్తిగా నీకు ఒక ప్రశ్న. నీ హృదయంలో నిన్ను భయపెట్టే పాపం, నేను మంచివాడు నేను అనుకుంటున్నావు, చాలాసార్లు నాకేం పర్లేదని అనుకుంటున్నావు. పాపం దేవాతి దేవునితో సహవాసాన్ని నీకు దూరం చేసింది. ఈ సమయంలో నిజంగా ఈ వాక్యాన్ని విని నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఏం చేశాడో నీకు అర్థమైతే ఒక తీర్మానం చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రభువా, నా పాపాన్ని గురించి నాకు అర్థమైంది, నీవే పరిష్కారం అని నాకు అర్థమైంది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఒక తీర్మానం చేసుకోవాలి. నిజంగా విన్న వాక్యంపై నీకు అవగాహన కలిగితే, ప్రభు కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నీవే నాకు పరిహారం, నీవే నాకు పరిష్కారం అని నువ్వు నిజంగా ఒప్పించబడితే మీ చేతులు ఎత్తి చూపిస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరందరూ ఖాళీగా ఉండొద్దు, మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోవాలని కోరుతున్నాను. ప్రభువా, మీరు శిలువ మీద చేసిన కార్యం మూలంగా నా భయం తొలగిపోయింది. మీరు శిలువ మీద చేసిన కార్యం నా సిగ్గును తీసివేసింది. మీరు శిలువ మీద చేసినటువంటి ఆ కార్యం నాకు తీర్పు లేకుండా చేసింది ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకులు నిలవబెట్టుకొని ప్రభువా, మీరు అందించిన మీ మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమైన ఆయన, పాపం చేస్తూ ధైర్యంగా మనుషుల ముందు నటిస్తున్నటువంటి అందరికీ మరొకసారి నటించొద్దు. పాపం భయాన్ని తీసుకొచ్చింది. పాపం మనలను ఎవరమో ఒప్పుకోకుండా చేసింది. పాపం దేవుని తీర్పును తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారే పాపానికి పరిహారం అనేటువంటి సువార్తను ప్రభువా సేవకుల ద్వారా మీరు అందించినందుకు మీకు వందనాలు. బిడ్డల వాక్యాన్ని విన్నారు, ఇంకా రక్షించబడినటువంటి బిడ్డలు ఉంటాయి. వారి హృదయాల్లో మీ కొరకు జీవించాలనేటువంటి ఆ ఒప్పుకోలు మీరు అనుగ్రహించండి. మీరు లోకానికి అందించినటువంటి శుభవార్తను ప్రభువా వారినైనా అంగీకరించినట్లుగా కృప చూపించండి. రక్షించబడిన దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభువా,
పాపం ఎంతటి నష్టాన్ని తీసుకొచ్చిందో ఆ నష్టాన్ని గుర్తు చేసుకొని మీతో సహవాసానికి దూరం కాకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రభువా తండ్రినైనా బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం.